స్వర్ణ, ఆ, నువ్వు కాస్త ఓవర్ చేస్తున్నావే. దేనికలా అంటున్నావు? నువ్వు రఘురాం పార్క్ కిందకు వచ్చారు, డూయట్స్ పాడుకుందామని. ఇదిగో ఎందుకే ఓవర్ అంటున్నాను. లేకపోతే ఏంటి, లీవ్స్ కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. అంత అవసరమా? అమ్మ చేస్తున్న పనికి రాక తప్పలేదని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అవసరానికి హెల్ప్ లైన్ వాడుకుంటే తప్ప. ఆహా, మీరేంటి మమ్మల్ని చూసి నక్కున్నారు? నక్కోలేదు దాక్కోలేదు కానీ టాపిక్ ని డైవర్ట్ చేయకు. ఆయన నాకు ఫోన్ చేయకపోయావా? నేను వచ్చేదాన్ని కదా. అలా వెళితే నలుగురు ఏమనుకుంటారు? అమ్మ అంటే ఆ తరం మనిషి. నువ్వు మరీ బామ్మలా మాట్లాడుతున్నావేంటి? నలుగురెవరు నలుగురు? పక్కింటి గోడ మీద తల తప్ప తలకాయ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏమీ అనుకోరు. అయినా నా గురించి అనుకునేంత తీరికెవరకుంది? నా గురించి అంత అనుకోవడానికి నేనేమైనా పబ్లిక్ ఫిగర్నా, న్యూస్ క్రియేటర్నా? అక్క, నువ్వేమనుకోకపోతే నీకొక సలహా ఇవ్వనా? ఏంటది? నువ్వు నా గురించి నలుగురు గురించి ఆలోచించడం మానేసి బావ గురించి ఆలోచించడం మంచిది. మనసుకు తగ్గ ఆలోచనలు చెయ్యి. వయసు మలినోళ్ళలా ఆలోచించకు. డ్రీమ్స్ ఎంజాయ్ చేయక. నిన్ను గుడ్ నైట్ అక్క. అమ్మా, మమ్మల్ని కరుణించి చల్లగా కాపాడా. 10 కాలాల పాటు ఇలాగే చూడు తల్లి. ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను మా వారు సముద్రం ఒడ్డుకొచ్చి నీ పూజ చేసి సముద్ర హారతి ఇచ్చేవాళ్ళం. కానీ ఆపరేషన్ అయిన మనిషి కుట్లు విప్పందే స్నానం కుదరదు. అందుకే హారతి ఇవ్వలేకపోతున్నాం. అపరాధం మన్నించు తల్లి. కార్తీక మాసం వెళ్లేలోగా నా కూతుర్ని కాబోయే అల్లుడిగారిని పంపి హారతి అందజేస్తామమ్మా. ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగేటట్టు చూడు తల్లి. పిచ్చి సావిత్రి, ఆటంకాలు రాకుండా జరగాలంటే వేడుకోవాల్సింది తులసమ్మ గారిని కాదే, ఆ మంగమ్మ గారిని. వేళాకోళం ఆడకండి. వేళాకోళం కాదే, ఆవిడ పర్మిషన్ ఇవ్వకపోతే అల్లుడు ఎలా వస్తాడు, హారతి ఎలాగిస్తాడు? నాన్న చెప్పేది కరెక్టే కదమ్మా. అయితే వెళ్ళి పంపించమని వేడుకుంటాను. వెళ్తే వెళ్ళావు గాని ఆవిడ మూడ్ చూసి ఒక మాట చెప్పు. నిన్న అసలే భోజనాల దగ్గర పెద్దావిడ మనల్ని 4 ఊపులూపి వెళ్ళింది. పెద్దావిడ మనల్ని అనడం కొత్త, మనం పట్టం కొత్త. ఏదో కోపం వచ్చినప్పుడన్నా తర్వాత అర్థం చేసుకుని మనకి చేయాల్సిన సాయం చేస్తుంది. నాన్న విషయంలో ఎంత చేసింది? సమయం చూసి విషయం చెప్తానులే. ఆల్ ది బెస్ట్. హలో, గుడ్ మార్నింగ్ సాకేత్ గారు. నేను కృష్ణారావుని, మినిస్టర్ గారు పిఏని.
గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ పొద్దునే కాల్ చేశారు? బై ఎలక్షన్ కోడ్ ప్రకారం మీకు ఇచ్చిన డేట్కి రావడం కుదరదని ప్రోగ్రామ్ ప్రీఫోన్ చేశారు. రేపే వస్తున్నారు. రేపు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేయమన్నారు. అలాగా, వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళి పంపిస్తాను. ఓకే సార్. అయితే రాంబాబుకి చెప్పి 4 టికెట్లు తెమ్మనొచ్చు కదా. అనలేను, నిన్ననే అడ్వాన్స్ బుకింగ్ లో కొన్న టికెట్. అమ్మా, మనం ఊరికే వచ్చినప్పుడే ఏదో కారణం వెతికి మరీ చివాట్లు పెట్టేది. వద్దే అమ్మా అంటే కాదు కాదు అని గుమ్మడికాయలు వెంట తీసుకొచ్చావు. ఇవాళ వీటిని మన చేత మింగించి పంపిస్తుంది. నాకు భయంగా ఉంది, నేను రానమ్మా. ఒసై, అసలే వణికి చస్తుంటే నువ్వు మరీ భయపెట్టకే. రా, ఏమనదులే. ఈ గుమ్మడికాయలే మనల్ని రక్షిస్తాయి. రా. కానీ రాంబాబు టైంకి వస్తాడా? నమస్కారం పిన్ని గారు. నమస్కారం. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. ఏమిటి గుమ్మడికాయలు పట్టుకొచ్చి మళ్ళీ కుళ్ళు గుమ్మడికాయని తీసుకొచ్చావు? మా ఊరు నుంచి గుమ్మడికాయలు వచ్చాయి పిన్ని గారు. వడియాలకి బాగుంటాయి కదా అని తీసుకొచ్చాను. ఆహా, వడియాలే తీసుకురావచ్చు కదా. గుమ్మడికాయలు దానంగా ఇచ్చి పుణ్యం దక్కించుకుని ఖర్చు శ్రమ తప్పించుకుందాం అనుకుంటున్నావా? చీరాల నుంచి నాకు ఏటా వడియాలే వస్తాయి. పైడి ఏటమ్మగారు? ఈ గుమ్మడికాయలు పట్టుకెళ్ళి ఒకటి ఇంటి గుమ్మానికి ఒకటి వీధి గుమ్మానికి కట్టరా. అట్టాగే నమ్మగారు. ఇవి ఇవ్వటానికే వచ్చావా? ఇంకేమైనా పనుందా? పిన్ని గారు, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. తెలుసు. ఆవగింజంత విషయం ఉండబట్టే గుమ్మడికాయలు అడ్డం పెట్టుకొని వచ్చావు. చెప్పు. ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి రోజు సముద్ర హారతివ్వడం మా పద్ధతి. కానీ ఈ సంవత్సరం మా వారిని వెంట పెట్టుకెళ్లి హారతిచ్చే పరిస్థితి. కార్తీక మాసం వెళ్లేలోపు సీతతో హారతిప్పించాలనుకుంటున్నాను పిన్ని గారు. అందుకే అల్లుడు గారిని సీతకి తోడుగా పంపిస్తే బాగుంటుందని అడగడానికి వచ్చాను. ఏమిటి సముద్రహారత? అలాంటి సంప్రదాయం మాకు లేదే. పంపడం కుదరదు. అలా అనకండి పిన్ని గారు, నేను వెళ్ళలేని పరిస్థితి. అయితే మానే. సీతతో ఇప్పిస్తానని దండం పెట్టుకున్నాను. కుదరటం లేదని మళ్ళీ దండం పెట్టుకో. మొక్కు తీర్చకపోతే తప్పైపోతుంది పిన్ని గారు. మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే మేము తట్టుకోలేం పిన్ని గారు. అలా అంటావేం మంగ, ముక్కు అంటున్నారు కదా. వాళ్ళకు ముక్కైతే మనకు అలవాట్లేని విషయానికి మనం తప్పు చేస్తావా? సావిత్రి, అసలు నీ ఉద్దేశం ఏమిటి? నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? గంటకో పూజ, పూటకో వ్రతం, రోజుకో మొక్కు, వారానికొక భోజనం. ఏ నీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పాలనుకుంటున్నావా? నీ బిడ్డ కొంగున నా మనవణ్ణి, నీ కొంగున నన్ను కట్టేసుకుని నీ చుట్టూ గిరగిర తిప్పాలనుకుంటున్నావా? చూడు, మీ ఆయన్ని నీ మొక్కులు బతికించలేదు, నా డబ్బు బతికించింది. చూడు సావిత్రి, నువ్వెన్ని వంకలు చెప్పినా వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేంత వరకు గుళ్ళకి, గోపురాలకి, సరదాలకి, పార్కులకి నేను పంపించను.
ఇక నువ్వు వెళ్ళొచ్చు. అవునులే, నువ్వు మాత్రం మన ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ మీద బలవంతంగా రుద్దొచ్చు, సీత చేత పూజలు చేయించొచ్చు. పాపం ఆవిడ గారు వచ్చి బతిమలాడితే మాత్రం అంత నిర్మోహమాటంగా మాట్లాడటం ఏం బాగాలేదు. ఆపదొచ్చి ఆచారాన్ని వదలకూడదని మొక్కుకుంటే కాదనటం పద్ధతి కాదు. అవునమ్మా, రేపు తను మన ఇంటికి రాబోయే అమ్మాయి. తన మనసులో మా ఆచారాలు పట్టించుకోలేదన్న ఆలోచన మిగిలిపోతుంది కదా. కుదరదు కుదరదు అని చెప్పాను కదా. ఇంకా నిలబడ్డారే, వెళ్ళొచ్చు. ఫైడింగ్ ఫైడింగ్. అమ్మా పద. పిన్ని గారు ఇక వెళ్ళండి. పదమ్మా పదమ్మా వెళ్దాము రా. మెడబట్టి గెంటిస్తాననుకున్నారు. అమ్మగారు ఏమే గుమ్మడికాయలు కట్టావా? కట్టెనం గారు. ఎందుకింత కఠినంగా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదురా. సాగుబాటు నాన్న, మనం తల ఉంచుతున్నాంగా, వాళ్ళు ఇంకా తల ఉంచుతున్నారు. అందుకు వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో. ఎలాగైనా సాకేతిని పంపాలరా. నానా, అది జరగని పని. రేయ్, మనసు పెడితే సాధ్యం కానిదంటూ ఏది ఉండదురా. చూద్దాం. గ్రాని వెళ్ళొస్తాను గ్రాని. సాకేత్, ఏమిటి పెందలాడే తయారై వెళ్తున్నావు? మళ్ళీ ఏ గుడికి? గుడికి లేదు, పూజ లేదు, ఆఫీస్కి. ఆఫీస్కా? ఇంత ఎర్లీగా ఆఫీస్ ఏమిట్రా? ఇప్పుడే మినిస్టర్ గారి పిఎఫ్ ఫోన్ చేశారు గ్రాని. ఏదో బై ఎలక్షన్ కోడ్ అట, ఆ రోజు రావటం కుదరదట, రేపే వస్తానన్నారు. అందుకే ప్రోగ్రామ్ డీటెయిల్స్ మెయిల్ చేయమన్నారు. అందరినీ ఇన్వైట్ చేయొచ్చు కానీ రేపట్లోగా అరేంజ్మెంట్స్ ఎలా చేయాలో తెలియడం లేదు. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి ప్రోగ్రామ్ డిజైన్ చేసి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు. మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి మనం చెప్పాం కదా, అని వాళ్ళే చూసుకుంటారు. అరేంజ్మెంట్స్ చేస్తారు గ్రాని, కానీ ఎలా చేయాలో మనమే చెప్పాలి కదా. అందుకే వెళ్తున్నాను. మేనేజర్స్ని రమ్మని ఫోన్ చేశాను. వెళ్ళొస్తాను గ్రాని. మరీ గొంతు మీదకి వచ్చాక చెప్పడం ఏమిటి? మరి విచిత్రం కాకపోతే? అక్క ఏమ్మా, వెళ్ళిన పని ఏమైంది? 3 విసర్లు 6 కసుర్లు అయింది. ఏమైందమ్మా? మాకు అలవాట్లేదు, బావని పంపడం కుదరదు అంది. పంపనందా? ఆవిడ గారి ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం నీతో అయితే మొన్న వరలక్ష్మి వ్రతం, నిన్న అష్టలక్ష్మి వ్రతం అని చేయించొచ్చు, కానీ మన సాంప్రదాయమని, పైగా మొక్కుబడని ప్రాధేయపడి అడిగినా కుదరదంటే కుదరదనేసింది. అమ్మ ఆపేక్ష పడి 2 గుమ్మడికాయలు మోసుకెళ్లి వడియాలు బాగుంటాయి అంటే పని మనిషితో మా ముందే వాటిని గుమ్మాలకు కట్టించి మీరెంత, మీ బతుకులెంత, మీరు ఆ గుమ్మాల ముందు వేలాడాల్సిందే అని చెప్పకుండానే చెప్పింది. ఏం చేయమంటావక్క? స్వర్ణ, ఆవిడ సంగతి మనకి తెలిసిందే కదా. మళ్ళీ గుమ్మడికాయ గుమ్మం అంటూ మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎందుకు? అనుకున్న ప్రకారం మీరు సముద్రహారతి ఇవ్వకపోతే ఏం కీడు నెత్తిన పడుతుందనని భయంగా ఉందే సీత. అమ్మా, దేవుడు కీడు చేయడు కానీ నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను కాసేపు ఆలోచించుకోనివ్వు. నువ్వు ఏమన్నా ఆలోచించు, కానీ అల్లుడు గారు సముద్రహారతికి వచ్చేలా మాత్రం చూడు. సాకేతమ్మా వారి నోటితో కూడా కుదరదు రాను అని చెప్పించడానికి ఫోన్ చేయించిందేమో. హలో సీత, ఎక్కడున్నావు? డ్యూటీకి బయలుదేరుతున్నాను. నో డ్యూటీ, నథింగ్. అర్జెంటుగా నువ్వు మా ఆఫీస్కి వచ్చాయి. ఆఫీస్కా?
ఎందుకు? డోంట్ వేస్ట్ టైం సీత, రమ్మంటున్నానుగా, వచ్చేయి. అలాగే. ఏంటక్క అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటున్నారు? అక్కడికి పిలిచి తిడతారేమో. నోరు మొయ్యవే, ఏం తిట్టర్లే గాని. అయితే ఓ పని చేయి సీత, ఎలాగోలాగా అల్లుడు గారి చెవిలో ఈ హారతి విషయం వేసి రేపు నా మొక్కు నెరవేరేలా చూడవే. లేకపోతే క్షణక్షణం భయం భయంగా బతకాల్సి వస్తుంది. సర్లేమ్మా, నేను ప్రయత్నం చేస్తానుగా. మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. ప్రయత్నం కాదే, సరే అనిపించాలి. సరేలేమ్మా, నువ్వేం టెన్షన్ పడుకు. లోపలికి వెళ్ళండి. స్వర్ణ, అమ్మని తీసుకువెళ్ళు. పదమ్మా, వెళ్ళండి. బాయ్ అక్క. బాయ్. చూడండి, చెప్పిన వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా నేను టాలరేట్ చేయను. అండర్స్టాండ్? మే ఐ కమ్ ఇన్? వాట్ సీత, నువ్వు పర్మిషన్ అడుగుతావేంటి? కమాన్, కూర్చో. చూడు సీత, ఇది మినిస్టర్ ప్రోగ్రామ్ సంబంధించిన స్కెడ్యూల్. దీని ప్రకారం అందరినీ పర్సీవ్ చేయి. నేను విఐపీస్ అందరికీ మళ్ళీ ఒకసారి మెయిల్ పంపిస్తాను. ఎలాగోలాగా అల్లుడు గారి చెవిలో ఈ హారతి విషయం వేసి రేపు నా మొక్కు నెరవేరేలా చూడవే. లేకపోతే క్షణక్షణం భయం భయంగా బతకాల్సి వస్తుంది.